తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం యోగా చేయండి, ఆనందంలో మునిగి తేలండి అంటూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడి. ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు, ఉద్యోగస్తులు పిలుపు. 84 లక్షల జీవరాశులలో మానవుడు తన మేధాశక్తితో ప్రపంచాన్ని జయించాడు. గౌతమ బుద్ధుడు యోగాసనాలతో ప్రకృతిలో దాగిన వైరుధ్యాలను జయించి ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిన యోధుడు. యోగా మానవుని రుగ్మతలను, ఆశలు, ఆవేశాలను, ఆలోచనలను కట్టడి చేసే సాధన యోగా. బుధవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాళహస్తి ఆలయం గాలిగోపురం నందు సుమారుగా 2000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రతను పెంచుతుందని, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుందని, ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను క్రమం తప్పకుండా కొనసాగించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి ఆలయం గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా వలన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెంచడం, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుందని, అప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నామని, యోగాంధ్రలో భాగంగా యోగాను ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి చేరేలాగా గౌరవ ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారని తెలియజేశారు. మన జిల్లాలో సుమారుగా 9 లక్షల మంది పైగా యోగాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి యోగా మీద శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కూడా ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క గ్రామం, సచివాలయం పరిధిలో, మండల పరిధిలోనూ, జిల్లా నియోజకవర్గ పరిధిలోనూ, జిల్లా స్థాయి పరిధిలోనూ అన్ని చోట్ల కూడా 21వ తారీఖున చాలా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేయబోతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. యోగా మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలని, 21వ తారీఖు తర్వాత కూడా యోగా ప్రతి ఒక్కరికి కొనసాగించాలని, యోగా మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రతను పెంచడం, మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతత, దీర్ఘకాలిక జబ్బులకు కూడా నయం చేస్తుందని తెలియజేశారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా యోగాను మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్రలో భాగంగా మనం జిల్లాలో చాలా క్యాంపెయిన్స్ చేశాం. అదేవిధంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మన జిల్లాలో 2 ప్రదేశాల్లో కూడా యోగా చేశామని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి చెంతన మనం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో యోగా చేసుకుంటున్నాం. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచన దిశలో ఈరోజు ఇక్కడ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గిన్నిస్ బుక్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. జిల్లాలో 9 లక్షల పైగా యువత, యువకులు, వృద్ధులు కలిసి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఈ నెల 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావచ్చని తెలియజేశారు. ఉరుకుల పరుగుల జీవితంలో మార్పు రావాలన్నా, ఆరోగ్యం బాగా ఉండాలి అన్నా యోగా అనేది తప్పనిసరి అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఒక అరగంట సేపు తమ కోసం సమయం కేటాయించి మెదడు, ఆత్మ ప్రశాంతంగా ఉండేలా ఆనందకర జీవితం గడపాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి కూడా యోగాంధ్రలో భాగస్వామి అయ్యేలాగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి నుండి దూరమయ్యేలా యోగాను వారి జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, మహిళలు, వృద్ధులు, యోగా అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశం అటనే ప్రపంచం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి. ఎందుకంటే వచ్చే 21వ తేదీ ఒక వరల్డ్ రికార్డ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్ మన ఎన్డీఏ ప్రభుత్వం దూసుకుపోతున్న తరుణంలో ఈరోజు మన శ్రీకాళహస్తిలో శివుని పాదాల దగ్గర కలెక్టర్ గారు, జేసీ గారు, అటనే ఆనంద్ గారు, అతనే మా పిల్లలు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ శ్రేణులు అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ప్రతిరోజులాగే ఈరోజు అనుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనం చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి తెలియజేసుకుంటాం. అట్నే వచ్చే 21వ తేదీ మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దగ్గర 10,000 పైచీలకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం, టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం. అట్నే ఎవరైతే యోగాంధ్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి స్వామి టెంపుల్ పక్కనే మనం శివుని చెంత ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం బాగా యోగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు సుధీరెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారు, దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇక్కడి నుంచి మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో 1 గంట సేపు పొద్దునే 6 నుంచి 7 వరకు యోగా అనేది ఉండాలి. మా కలెక్టర్ గారు కూడా ఎంత ఫిట్గా ఉన్నారు. ఆయనలాగా కావాలంటే మనం కూడా యోగా చేయాల్సింది. ఆయన చేసినప్పుడు చూశాను నేను ఆయన ముద్రలు అవన్నీ కూడా చూసి నేను చేస్తున్నాను. ఐ థింక్ హెస్ గాట్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్టుంది. అదే మర్బాద్ నుంచి బట్ ఇట్స్ కంపల్సరీ టు కీప్ ఎవ్రీబడి ఫిట్. నిజంగానే మనందరం కూడా యోగా డే అనేది గొప్పగా సెలబ్రేట్ చేసుకొని మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, మన ఆంధ్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని రంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరినీ ప్రజలను కూడా కోరుకుంటున్నాం. జై హింద్, జై జనపూర్. ఈరోజు మన ప్రధానమంత్రి గారు మోడీ గారైతేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి, మన రాష్ట్రం
విశాఖపట్నంలో 21వ తేదీ యోగాంధ్రగా ఈ రాష్ట్రాన్ని భావించి ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉండేటటువంటి లీడర్లు కావచ్చు, అందరినీ కూడా మనం ఈ సమాజానికి భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో, గుణాలతో మనం మనుషుల్ని తయారు చేసుకునేదానికి యోగా మార్గం ఒకటే మంచిదని ఆలోచించి మనం అందరినీ కూడా లోక కళ్యాణం కోసం యోగా చేయమని, యోగాంధ్రగా మార్చమని చెప్పడం జరిగింది. దాంతో కొంతమంది మనం టీవీల్లో చూస్తున్నాం, ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఆసనాలు కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది మనం చూస్తే యోగా మానసికమైంది, ఆసన శారీరకమైంది. మానసికంగా మనం శరీరాన్ని లయం చేసుకోవడమే యోగాసన అంటారు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త అంటుంది శాస్త్రం. ఆ దేవాలయంలో ఎట్టయితే మనం దేవుణ్ణి ప్రతిష్ఠించితే పకడ్బందీ అయినటువంటి ఒక దేవాలయాన్ని దేవుడి కోసం నిర్మిస్తామో, అట్లే మనం మనలో ఉండే దేవుడి కోసం మనం ఈ దేహాన్ని కూడా పకడ్బందీగా తయారు చేసుకునే దానికి కొంచెంసేపు కూర్చున్నా నడుము 90 డిగ్రీస్లో పెట్టి కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునే దానికి నడుము నొప్పి, కన్ను నొప్పి, కాలు నొప్పి, ఏ నొప్పి లేకుండా మనం ముందు దేహాన్ని రెడీ చేసుకునేతేనే అది నువ్వు యోగా చేయగలుగుతావు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. ఈ దేహంతోనే మానసిక శాంతి, శారీరక శాంతి, ఆధ్యాత్మిక శాంతి, సాంసారిక శాంతి, సుఖం రెండూ వస్తాయి. శాంతి ఎప్పుడు వస్తుందంటే నువ్వు సుఖంగా ఉంటేనే నీకు శాంతి వస్తుంది, లేదంటే